ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మా ముందు వీడియో చూసుంటే మేము వారణాసి రావడం, పూణే నుంచి అండ్ గంగా హారతి చూడడం అవన్నీ చూపించాం కదా. ఇవాళ అయితే మంచిగా టికెట్ బుక్ చేసుకొని కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నామండి. యాక్చువల్లీ ఫ్రీ దర్శనం కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మరీ లాంగ్గా ఉండొచ్చు అండ్ ఎండలు కాబట్టి సుగం దర్శనం అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. అది జస్ట్ మనకి వెబ్సైట్కి వెళ్ళి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెబ్సైట్కి వెళ్ళి సుగం దర్శనం అని ఉంటుందండి. స్లాట్స్ చెక్ చేసుకుంటే 1-2 days ముందు కూడా అవైలబుల్ దొరికేస్తాయి మోస్ట్లీ. ఆ రోజు కూడా లక్ని బట్టి దొరకచ్చు, టైం స్లాట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి చూసి బుక్ చేసుకోవచ్చు. ఆ టికెట్ బుక్ చేసుకుంటే 1/2 hour 40 minutes లోపే మనకి దర్శనం అవుతుంది అనమాట. వేరే లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళాక. సో సుగం దర్శనం బుక్ చేసుకుని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మనకి టెంపుల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఏజెంట్స్ కాదు, పండిట్స్ ఉంటారనమాట. సో వాళ్ళ త్రూ వెళ్తే కూడా కొంచెం తొందరగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరీ రష్ ఉంటే అలా వెళ్తే బెటర్, లేదు అన్నప్పుడు మామూలుగా అయినా వెళ్ళిపోవచ్చు. సో ఈ పండిట్స్ కొంచెం 1000-1500 అలా తీసుకుంటారు ఒక 4 peopleకి అలా. కాకపోతే వాళ్ళతో వెళ్తే కొంచెం మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కొన్ని స్కామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కొంచెం చూసుకోవాలి. ఏదో ఒక డొనేషన్ అది ఇది అని చెప్పి అడుగుతారు, అక్కడ ఇవ్వకపోవడమే బెటర్ ఆ డొనేషన్స్ దగ్గర. బట్ దర్శనంకి వరకు బాగా జరిగిందనమాట మనం పండిట్ త్రూ వెళ్ళినా కూడా. బాగా ఎండలు అనమాట, హీట్ వేవ్ ఈ 1-2 days. సో చాలా ఎండలు, కొంచెం బయటంతా చాలా ఎండగా అనిపించింది. అయినా దర్శనం అయిపోయాక కొంచెం అక్కడే తినేసి మనం శారీ షాపింగ్ అలా కూడా చేసుకున్నాం అనమాట. తర్వాత కొంచెం రెస్ట్ తీసేసుకుందామని ఫిక్స్ అయ్యాము. మంచిగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైమే బయటకు వద్దాం. మధ్యాహ్నం చాలా కష్టం ఈ బయట తిరగడం అని అర్థమైపోయింది. తెలిసిన వాళ్ళని అడిగి ఏ ఘాట్ అయితే మనం దగ్గరలో దిగుతాము ఎక్కువ నడవకుండా అని కనుక్కుంటే హరిశ్చంద్ర ఘాట్ ఒక ఆప్షన్ చెప్పారనమాట. సో మేము డైరెక్ట్ ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాం మా స్టే దగ్గరికి. ర్యాపిడో ఆటో బాగానే దొరుకుతున్నాయి. సో బుక్ చేసుకుని డైరెక్ట్ హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళామన్నమాట. ఆ హరిశ్చంద్ర ఘాట్లో దిగగానే ఒక 100-200 మీటర్స్లోనే రివర్ వచ్చేసింది. డైరెక్ట్ బోట్స్ ఉన్నాయన్నమాట. సో అది యాక్సెసిబుల్గా ఉంది. యాక్చువల్లీ హరిశ్చంద్ర ఘాట్లో కూడా మణికర్ణిక ఘాట్ ఒకటి బాగా అందరికీ తెలిసింది ఏంటంటే 24 hours అక్కడ మనకి శవాలు కాలుస్తుంటారనమాట. హరిశ్చంద్ర ఘాట్లో కూడా చేస్తారంట, మాకు అదే తెలిసిందనమాట. కానీ టైమింగ్స్ ఉంటాయి. కానీ అక్కడ కనిపించింది మాకు వెళ్ళినప్పుడైతే. అండ్ ఇక్కడ బోట్ ఎక్కడానికి అయితే ప్రైవేట్ బోటు 2000 మ్యాక్సిమం, అంతకంటే ఇవ్వకూడదు. 3500 అలా చెప్తారు. 2000కి తిప్పారనమాట గార్డ్స్. షేర్డ్ బోట్ అయితే 100 ఉంటుంది, కానీ ఎక్కువసేపు వెయిట్ చేయాలి బోట్ అంతా ఫిల్ అయ్యేదాకా. ప్రైవేట్ బోట్ అంటే మనకి ఎన్ని గార్డ్స్ ఏంటి అని మాట్లాడుకుని ఆ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. 3-5 దాకా చెప్తారు, కానీ బార్గెన్ చేయొచ్చు బాగా. సో బోట్ రైడ్ మాత్రం సన్సెట్ టైం చాలా బాగా అనిపించిందండి. మనకి 60 ఘాట్స్ కవర్ చేసేది ఉంటుంది, 84 ఘాట్స్ కవర్ చేసేది ఉంటుంది అనమాట. సో 60 ఘాట్స్ అంటే మనకి ఈ పెయింటింగ్స్ అనేవి బాగా ఇప్పుడు ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ ఘాట్ దాకా తీసుకెళ్తారు. లేదు లాస్ట్ ఘాట్ అయితే నమో ఘాట్ అనమాట, అది కొత్తగా ఓపెన్ అయింది. అది మేము ఎప్పుడైనా సన్ రైజ్కి వెళ్దామని ఇంకొక రోజు వెళ్ళాము అక్కడ దాకా. సో ఇది 60 ఘాట్స్ వరకు మాట్లాడుకున్నాం. ఇది 2000 తీసుకున్నారు బోటు. సో ఈ సన్సెట్ టైంలో చాలా బాగుండింది. అక్కడ మనం 1-2 స్టేస్ ఘాట్స్ దగ్గర స్టే ఆపాలి అని కూడా మనం ముందే చెప్తే వాళ్ళు ఆపుతారనమాట. 1 or 2 అయితే ఆపుతారు ఇదే బడ్జెట్లో. ఇంకా ఎక్కువ అది అంటే మళ్ళీ ప్రైస్ మారుతుంది.
సో మనం లాస్ట్ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి అస్సీ ఘాట్లో దింపమని మాట్లాడుకున్నాం అనమాట. ప్యాకేజ్ లాగా 2000 తీసుకున్నారు. సో ఆ అస్సీ ఘాట్ దగ్గర లాస్ట్లో దిగామన్నమాట. అస్సీ ఘాట్ నిజంగా ముందు రోజు దశాశ్వమేధ్ ఘాట్లో చూసాం గంగా ఆరతి, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉందండి. అండ్ అంటే ఒక ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది మనకి విలేజెస్లో అలా అనిపించింది అనమాట. జైంట్ వీల్స్, కొలంబస్ అండ్ పక్కనంతా ఫుడ్, జ్యూసులు ఇలా అమ్ముతా ఉన్నారు. అంటే ఎండ కదా, అండ్ జనాలు చాలా వస్తారు, అందరికీ తినాలి తాగాలనిపిస్తుంది. ఈ ఆరతి కోసం చాలా ముందే వచ్చి కూర్చుంటారు. సో వాళ్ళందరి కోసం ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఇంకా పీస్ఫుల్గా ఉందండి. అస్సీ ఘాట్ చాలా నచ్చింది మాకు, చాలా బాగుంది. ఇక్కడ కూడా గంగా ఆరతి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఒక పిజ్జా ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. అస్సీ ఘాట్ దగ్గరే ఉంటుంది, కొంచెం వాక్ చేయాలి. ఆ ప్లేస్ కూడా నేను ఐ థింక్ వీడియోలో మీకు పేరు వచ్చేస్తుంది చూడండి. సో అక్కడికి వెళ్తే మాకేం తెలిసిందంటే అది ఫస్ట్ పిజ్జా ప్లేస్ అంట. మనకి బ్రిటిషర్స్ టైంలోనే ఇప్పుడు పెట్టారంట. సో ఇండియాలో వచ్చిన ఫస్ట్ పిజ్జా ప్లేస్ అని చెప్తారనమాట. సో బాగుండింది, పిజ్జా చాలా బాగుంది. ఇక్కడ యాపిల్ పై కూడా చాలా ఫేమస్ అనమాట. బాగా అనిపించింది. ఇక్కడ నుంచి ఆ గంగా హారతికి డైరెక్ట్ వ్యూ ఉంది, చాలా బాగా అనిపించిందండి ఈ ప్లేస్ అయితే. ఇంకోటి ఫ్రీ ఇచ్చే మనం ఇస్తాడులే. నేను అదే కలర్. ఇది నార్మల్ సిటీ, బనారస్ సిటీ అనమాట, ఘాట్ సైడ్ కాకుండా. వారణాసిలో యాక్చువల్లీ కాలభైరవ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. కాలభైరవాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఆయనే ప్రొటెక్టర్ ఆఫ్ కాశీ అంటారు. సో నైట్ అయినా 3 దాకా ఉంటుంది అనమాట. సో కాశీలో అసలు టెంపుల్స్కి మనం టైము అంటే ఏ టైంలో అయినా రాత్రులు కూడా ఉండే టెంపుల్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఇదైతే 3 దాకా ఉంటుంది అన్నారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి నైట్ 11-11:30 అవుతుంది. ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అంటారు కాశీలో. సో మా సెకండ్ డే ఇన్ వారణాసి ఇలా అయిందనమాట. బాగా అయిందనమాట ఈ సెకండ్ డే కూడా. నెక్స్ట్ డే అయోధ్య వెళ్ళే డే అనమాట. అది కూడా నేను చూపిస్తాను. వందే భారత్ వెళ్ళాము, ఎలా వెళ్తాం, ఎలా రావటం మొత్తం నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.